హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో నేను బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా బ్రెడ్ని టోస్ట్ చేశాను, అలానే స్క్రాంబుల్డ్ ఎగ్ కాంబినేషన్ అనమాట. సో ఇదే మా బ్రేక్ఫాస్ట్. ఈ మధ్య నేను చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్స్ చేస్తున్నాను అండ్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో చూపించడానికి ఏం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేశాను కదా, మిల్క్ బ్రెడ్ బదులుగా మీరు బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసినట్టయితే ఇది ఇంకా హెల్దీ అయిపోతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత స్నానం అయిపోయింది నాది. ఇప్పుడు కొంచెం ఇల్లు క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా స్నానంకి ముందే చేస్తాను, కాకపోతే ఈరోజు కొంచెం తొందరగా స్నానం చేసేసాను అనమాట. ఇప్పుడు పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను. సో రెగ్యులర్గా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇలా కొంచెం క్లీన్ చేస్తాను, రోజు కాకపోయినా. ఈ టీవీ వచ్చి ఈ మధ్య ఆరుష్ ఆ టేబుల్ పైన ఎక్కేసి టీవీ మీద చేతులు పెడుతున్నాడు. దానివల్ల అది చాలా మరకలు అయిపోతుంది అనమాట. మనం టీవీని ఎప్పుడు ఏమంటారు కాలిన్తో కానీ వీటితో కానీ తుడవకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే టీవీ పాడైపోతుంది అనమాట. సో ఎప్పుడు కాలిన్ యూస్ చేయొద్దు టీవీకి. నేనేం చేస్తాను అంటే పౌడర్ ఉంటుంది కదా, రెగ్యులర్గా యూస్ చేసే పౌడరు, దాంతో టీవీని క్లీన్ చేస్తాను అనమాట. చాలా ఈజీగా మరకలు వచ్చేస్తాయి. ఇన్ కేస్ అవి డీప్గా చాలా గట్టిగా పడిన మరకలు అయితే రావు, కానీ కొంచెం సింపుల్గా ఉన్న మరకలు చాలా ఈజీగా పౌడర్తో వచ్చేస్తాయి అనమాట. దానికి మీరు ఒక సాఫ్ట్ క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకొని పౌడర్తోని క్లీన్ చేయాలి, అంతే. సో వన్స్ టీవీ క్లీన్ చేసిన తర్వాత అక్కడ టేబుల్ ఉంది కదా, టీవీ టేబుల్, ఆ టీవీ టేబుల్ దగ్గర అదంతా క్లీన్ చేస్తున్నాను. లేకపోతే డస్ట్ అనేది క్లియర్గా కనిపించేస్తుంది అనమాట, ఎందుకంటే అది బ్రౌన్ కలర్ కదా, సో క్లియర్గా కనిపించేస్తుంది. సో ఇవి జనరల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేస్తాను. ఇంతకుముందు రోజు చేసేదాన్ని, ఈ మధ్య రోజు తప్పించి రోజు చేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత అక్కడ మధ్యలో గ్లాస్ టేబుల్ ఉంది కదా, సెంటర్ టేబుల్, సో దాన్ని క్లీన్ చేసుకుంటాను రోజు. అండ్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్నది వచ్చి డిఐవై చేశాను అనమాట. అది స్ప్రే బాటిల్లో వేశాను కదా, అది డిఐవై చేశాను. సో అది కావాలంటే నేను ఒక చిన్న వీడియో చేసి పెడతాను, అది ఎలా చేసుకుంటాను అనేది. చాలా ఈజీగా ఉంటుంది అది యూస్ చేయడం వల్ల, క్లీనింగ్ అనేది బాగుంటుంది. సో సెంటర్ టేబుల్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి హ్యాండ్ వాష్ ఏరియా దగ్గర ఇక్కడ క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే పక్కనంతా డస్ట్ కనిపిస్తూ ఉంటుంది అండ్ హ్యాండ్ వాష్ సో అది అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటున్నాను డైనింగ్ టేబుల్. ఇది నా రెగ్యులర్ రొటీన్ అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది. రోజు మార్నింగ్ ఒక టైం పెట్టేసుకొని ఆ టైంలో క్లీన్ చేసుకుంటాను అనమాట. డైనింగ్ టేబుల్ పైన స్నాక్స్ ఇవి ఉండిపోయాయి, క్లియర్ చేయలేదు. సో అవన్నీ క్లియర్ చేసి దాన్ని కూడా ఆ డిఐవై చేసిన లిక్విడ్తోని క్లీన్ చేసుకుంటున్నాను, అంతే. ఇది మ్యాటర్ ఆఫ్ మనకి ఒక 10 minutes కూడా పట్టదు, కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి చిన్న బౌల్లోని ఫ్లవర్స్ వేసి పెట్టాను. ఆరుష్ ఇంట్లో లేడు, ఆరుష్ ఉంటే లాగేస్తాడు కదా, అందుకే పెట్టాను అనమాట. తను ఉన్నప్పుడు, తను లేడు కాబట్టి నార్మల్గా పెడుతున్నాను, అంతే. ఇంతకు ముందు పెట్టేదాన్ని ఇలాగా, ఈ మధ్య ఆరుష్ పుట్టాక పెట్టడం మానేశాను. అండ్ ఆ తర్వాత మేము బయటకు వెళ్ళాము, నేను చెల్లి కలిసి షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ 3:30-4 అయిపోతుంది అప్పుడు. సో ఆకలేస్తుంది, అందుకే ఫర్ టైం బీయింగ్ ఇలా స్నాక్స్ తింటున్నాం అనమాట. నాకు టమాటా బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది కనిపించింది, అందుకే ఆగి తింటున్నాము. టమాటో మురి మిక్చర్ అని కూడా అంటారు అనుకుంటా, ఇంకా ఏవో పేర్లు ఉన్నాయి, నేనైతే టమాటా బజ్జీ అంటాను. సో ఇది పుల్లగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, సో అందుకే అవి తింటున్నాము. అండ్ ఇది తినేసాక నేను వచ్చి మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడే లంచ్ చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాము. హ్యాండ్కి ఫింగర్కి డ్రెస్సింగ్ చేస్తారనమాట ఇవాళ. సో 3 days తర్వాత రమ్మన్నారు, అందుకే డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఆరుష్ ఏమో ఎక్వేరియంతో ఆడుకుంటున్నాడు. హలో ఆరుష్, హాయ్ చెప్పు. ఆరుష్ బిజీగా ఉన్నాడు, కొంతసేపు మనం మాట్లాడుకుందాం. నేను మార్నింగ్ తర్వాత ఇప్పుడే ఫ్రీ అయ్యాను.
ఏం జరిగింది అంటే బయటకు వెళ్ళాం అనమాట. బయటకు వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే ఫేస్ కొంచెం వాష్ చేసుకొని అలా వచ్చేసాను అనమాట. సరే మీతో కొంచెంసేపు మాట్లాడదామని చెప్పి మార్నింగ్ ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాను కదా. తర్వాత రెడీ అయ్యి నేను మా చెల్లి బయటకు వెళ్ళాము షాపింగ్కి. అక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సేల్ ఏదో స్టార్ట్ అయింది అని చెప్పి విన్నా అనమాట. మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు కళానికేతన్లో 50% ఆఫ్ ఉంది అని చెప్పి చెప్పారు. వాళ్ళు తీసుకున్నారు కొన్ని డ్రెస్సెస్, అవి చూసాను అనమాట. చాలా బాగున్నాయి. సరే బాగున్నాయి కదా నేను కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. కానీ ఏంటో కలెక్షన్ అంతా అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే ఆఫర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఫ్యూ డేస్ అవుతుంది. సో కలెక్షన్ అయిపోయిందేమో. నాకేమో పెద్దగా నచ్చలేదు. నేను చెల్లి ఇద్దరం తీసుకుందామని చెప్పి వెళ్ళాము, కానీ ఇద్దరికి ఏం పెద్దగా నచ్చలేదు. మొత్తం తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోతుండగా మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు. తన పేరేమో పుష్ప గారు. పుష్ప గారేమో చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలా బాగా మాట్లాడారు. మీకు ఆ ఫోటో పెడతాను, అదే పుష్ప గారి ఫోటో పెడతాను. సో అప్పుడు పుష్ప గారు చెప్పారు ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు బీచ్ రోడ్లోని, చూసారా అని చెప్పి నన్ను అడిగారు అనమాట. అది ఇవాళే స్టార్ట్ అయిందంట. సో సరే చూద్దామని చెప్పి, ఎలాగో ఇక్కడ ఏమీ కొనలేదు కదా అని చెప్పి నేను చెల్లి అటు వెళ్ళామన్నమాట ఎగ్జిబిషన్కి. అది బీచ్ రోడ్లోని. నేను అక్కడ ఒక వ్లాగ్ తీసాను, మీకు అది వస్తుంది మేబీ ఈ వీడియోకి ముందు కానీ తర్వాత కానీ వచ్చేస్తుంది. సో అక్కడ తిరిగి షాపింగ్ చేసి ఒక శారీ తీసుకున్నాను. ఎగ్జిబిషన్ ఇవాళే స్టార్ట్ అయింది కదా, మేబీ ఇంకా అన్ని స్టాల్స్ పెట్టలేదు అనుకుంటా. కానీ పెట్టిన వాటిలో అన్నీ బాగోకపోయినా నాకు కొన్ని నచ్చాయి అనమాట. సో నచ్చిన దగ్గర ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ గోల్డెన్ కలర్ శారీ అనమాట. నాకు ఎప్పటి నుంచో గోల్డెన్ కలర్ శారీ తీసుకోవాలని చెప్పి ఉంది. సరే ఎలాగో ఇది చూసాను, కొంచెం యూనిక్గా అనిపించింది, క్యాటలాగ్ పీస్, డిజైనర్ పీస్లా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ శారీ వచ్చి ఇదన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా మనకి, ఇలా ఇదంతా డిఫరెంట్గా ఉంది. సో ఇవి ఎక్కువగా మనకి షాప్స్లో కూడా వెతికితే డిజైనర్ పీసెస్ ఇలాంటివి దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ ఉండొచ్చు. సో ఇక్కడ నాకు ఎందుకో రీజనబుల్లే అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఇది డీటెయిల్గా మీకు చూపిస్తాను కట్టుకొని. ఇంకా వ్లాగ్లో కూడా పెట్టాను, ఆ వ్లాగ్లో కూడా మీరు చూడొచ్చు కావాలంటే. సో ఇది ఫుల్ గోల్డెన్ కలర్ శారీ అనమాట. ఇలా మనం ఈవినింగ్ ఫంక్షన్స్కి, నైట్ ఫంక్షన్స్కి, ఓపెన్ పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్కి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వాళ్ళు ఏంటంటే వాళ్ళే వీవర్స్ అంటే వాళ్ళే డిజైనర్స్ అంట, వాళ్ళే డిజైన్ చేసి మనకి ఇక్కడ ఐటమ్స్ అనేవి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. సో చూస్తే ఇంకా మంచివి మనం వెతికితే దొరుకుతాయి వాళ్ళ దగ్గర. అండ్ ఏమైనా కావాలన్నా కూడా తెప్పిస్తారనుకుంటాం. సో నేను అంతగా చూడలేదు, నాకు గోల్డెన్ కలర్ శారీ మీద ఉంది కాబట్టి ఓన్లీ గోల్డెన్ కలర్ రిలేటెడ్ శారీస్ చూశాను. అందులో ఇది బాగా నచ్చింది, తీసుకున్నాను. ఇది వచ్చి 3200 చెప్పారు ఒరిజినల్ కాస్ట్, కానీ 3000కి ఇచ్చారు. నేను ఇంకా తగ్గించమని అడిగాను, కానీ వాళ్ళు చెప్పారు ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది, మేము డైరెక్ట్ సెల్లర్స్ కాబట్టి ఇంత తక్కువకి ఇస్తున్నామని చెప్పారు. సో అది ఆరుష్ బాబేమో బిజీగా ఆడేసుకుంటున్నాడు. ఆరుష్ బాబు హాయ్ చెప్పమ్మా. ఇల్లరా 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 దా చెప్పు. హాయ్ హాయ్ హాయ్. రా 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 పక్కన కూర్చో. అలా చెప్పు. రా 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 పక్కన కూర్చో. చెప్పమ్మా. అరుషు రారా రారా పక్కన కూర్చో ఆడుంటుంది కదా, చెప్తున్నాడు అనమాట. చెప్పు. అండ్ నాన్న కడుపు నొప్పి. చాలా చక్కగా మాట్లాడేస్తున్నాడు ఆరుషు. అడుగుతున్నారు అందరూ ఆరుష్ మాట్లాడుతున్నాడు అని. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలిసిపోయింది అనమాట. అండ్ ఏ టైంలో ఏ వర్డ్ యూజ్ చేయాలి అన్నది కూడా తెలిసిపోయింది. దిగు అంటున్నాడు, రా అంటున్నాడు, కూర్చో అంటున్నాడు. లైక్ మొత్తం బాగానే అర్థమైపోతుంది నాకు తెలిసి. ఫుల్ సెంటెన్స్ ఫార్మేషన్ లైక్
చిన్న చిన్న వర్డ్స్ని కలిపి ఒక సెంటెన్స్ లా కూడా చెప్తున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు ఇప్పుడిప్పుడు ముద్దుగా మాట్లాడుతుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అది ఇవి ఎప్పుడు కట్టుకుంటానో తెలీదు. అమ్మా ఎక్కడికి ఎక్కాలమ్మా? ఇది ఎప్పుడు వేసుకుంటానో తెలీదు. పండక్కి కానీ లేదా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ మ్యారేజ్, ఇద్దరు మ్యారేజ్ ఉంది, అండ్ పండగ వస్తుంది, అండ్ మా యానివర్సరీ వస్తుంది. యానివర్సరీకి టైం ఉంది. సో ఎప్పుడో ఒకప్పుడు వేసుకోవచ్చు అనే తీసుకున్నాను. కాకపోతే కొంచెం శారీ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది. మరి టూ మచ్ వెయిట్ కానీ కాదు, కానీ కొంచెం వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఆరుష్కేమో ఆయిల్ రాయాలి. ఈ మధ్య నువ్వుల నూనె, ఈ మధ్య కాదు నిన్నటి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాను నువ్వుల నూనె రాయడం. తన స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. మా ఫ్రెండ్ చెప్పింది నువ్వుల నూనెతో వాళ్ళ బేబీకి కొంచెం ఏమంటారు స్మూత్ అయింది అని చెప్పింది. సో అందుకే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నువ్వుల నూనె తెచ్చుకొని వస్తాను. సో ఇప్పటికి ఇదే మాయిశ్చరైజర్ ఆరుష్కి ప్రజెంట్ ఇదే యూజ్ చేసి కొన్ని డేస్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏం సరిపోవట్లేదు. తనకి ఇచ్చింగ్ వచ్చేస్తుంది డ్రైనెస్ వల్ల, అండ్ బాగా డ్రై అయిపోతున్నాయి. అందుకే నూనె రాస్తున్నాను అనమాట. సో డేలోని ఒక 3 times, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, అండ్ ఈవినింగ్ ఒకసారి రాస్తున్నాను. మెయిన్గా లెగ్స్కిను మొత్తం బాడీ రాస్తున్నాను. మెయిన్గా లెగ్సే మెయిన్ అనమాట. అరుష్ చెప్పు. లా రా 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 పక్కన కూర్చో. వన్ టూ త్రీ చెప్పు. 1 2 3 చెప్పు. 1 2 5 6 7 8 9 10. మరి 3 4 మళ్ళీ చెప్పు. 1 2 3 4 నాన్న. ఇంకోట. ఓకే ఓకే చెప్పు. 1 2 ఏబిసిడి చెప్పు. ఏబిసిడి 1 2 3 7 8 9 4 5 6 7 8 9 2 5 3 4 మర్చిపోతున్నాడు, అండ్ 10 మర్చిపోతున్నాడు. 9 తర్వాత ఒక్కొక్కసారి 10 అంటాడు, ఒక్కొక్కసారి మర్చిపోతున్నాడు. చెప్పమ్మా. ఏబిసిడి చెప్పు. ఏబిసిడి ఏబిసిడి రైమ్స్ చెప్పు. జానీ జానీ చెప్పు. జానీ జానీ. మీకేమైనా అర్థమైందా? లాస్ట్ లో ఓపెన్ యువర్ మౌత్ అంటాడు. మళ్ళీ చెప్పు. జానీ జానీ. జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అండ్ లిప్స్ కూడా బాగా డ్రై అయిపోతున్నాయి పిల్లలకి, అండ్ నాకు కూడా డ్రై అయిపోతుంది. సో పిల్లలు కూడా వెన్న కానీ, నెయ్యి కానీ, మీగడ కానీ ఏవైనా రాయొచ్చు. సో నేను ఆరుష్కి అయితే ప్రస్తుతానికి నెయ్యి రాస్తున్నాను. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ ఈ మధ్య వంటలు ఏవి చూపించట్లేదు కదా, ఎందుకంటే నేను చేయట్లేదు కదా, అందుకే చూపించట్లేదు. వన్స్ అందరూ కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు. వన్స్ నాకు ఈ చెయ్యి అంతా బాగా నీట్గా అయిపోయిన తర్వాత నేను కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ హెయిర్ స్మూత్నింగ్ గురించి ఏమో కొంతమందికి నచ్చింది అనుకుంటా, కొంతమందికి నచ్చలేదు, మీకు సెట్ కాలేదు అని చెప్తున్నారు. కానీ ఏమైంది, నాకు నచ్చింది, బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి
ఒక డ్రీమ్ అనమాట ఇది, హెయిర్ని స్మూత్గా చూసుకోవాలని చెప్పి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హెయిర్ అనేది కొంచెం మమ్మీ డాడీ ఇద్దరిది కర్లీ హెయిర్ అనమాట. సో నాకు కొంచెం వేవీగా వచ్చింది హెయిర్. సో నాకు స్మూత్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నాకు అలా ఉండాలి అని ఉండేది. సో అందుకే నా డ్రీమ్ని ఇలా చేసుకున్నాను. నాకైతే బాగానే అనిపిస్తుంది. నేను మీకు సరిగ్గా నా హెయిర్ని చూపించలేదు, ఎందుకంటే ఈ మధ్య హెడ్ బాత్ సరిగ్గా చేయట్లేదు, ఇది తడిచిపోతుంది చెయ్యి అని చెప్పి. సో అందుకే హెయిర్ జిడ్డుగా కనిపించింది. కొంతమంది ఆయిలీ హెయిర్ లా ఉంది అని చెప్పి అన్నారు. అది హెయిర్ జిడ్డుగా అయిపోవడం వల్ల మీకు అలా కనిపించింది అనమాట. నిన్ననే హెడ్ బాత్ చేశాను. సో అది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా హెయిర్తో. నాకు ఇష్టపడి చేయించుకున్నాను కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు ఆరుష్కి తినిపించాలన్నమాట. టైం అయిపోతుంది. సో తనకి బువ్వ అన్నం కలిపి తినిపిస్తాను. అయిపోయింది డిన్నర్ అంతా. అండ్ ఆరుష్ ఇంకా వాళ్ళ డాడీ కూడా పడుకుని పోయారు. ఇప్పుడు నేను కూడా పడుకోవాలి. దానికన్నా ముందు ఫేస్ కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను, చిన్న మినీ క్లీనప్ లాగా. ఎందుకంటే ఇవాళ 11:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు బయట తిరుగుతున్నాను అనమాట బండి పైన. సో చాలా డస్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే కొంచెం క్లీన్ చేసుకుందాం, ఫేస్ వాష్ స్క్రబ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు. ఎందుకంటే మొన్న లైవ్కి వచ్చినప్పుడు ఎవరు అడిగారో గుర్తులేదు కానీ అడిగారు అనమాట, లైక్ స్టీమింగ్ ఎప్పుడు చేయాలి అండ్ కోల్డ్ కంప్రెషన్ లైక్ ఐస్ క్యూబ్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఫేస్ పైన, ప్రాసెస్ ఏంటి అన్నట్టు అడిగారు. జనరల్గా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం స్టీమ్ ఇచ్చుకున్నట్టయితే స్టీమింగ్ ఎందుకు ఇస్తామంటే జనరల్గా పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. వన్స్ పోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇంకా డీప్గా మన ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పోర్స్ని ఓపెన్ చేస్తాం కదా స్టీమ్ చేసి, ఆ తర్వాత స్క్రబ్ చేయడం వల్ల లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది మన ఫేస్ పైన ఉన్న డర్ట్ని అంతటిని నీట్గా క్లీన్ చేసేసి ఫేస్ ఇంకా ఫ్రెష్గా అలానే డెడ్ సెల్స్ అన్ని క్లీన్ చేసేసి నీట్గా చేస్తుంది అనమాట. సో అందుకే స్టీమింగ్ ఇస్తాము. కానీ పోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం పోర్స్ని క్లోజ్ చేయాలి. ఈ పోర్స్ని ఎలా క్లోజ్ చేస్తామంటే కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి క్లోజ్ చేస్తాం. అంటే కూల్ వాటర్నితో ఫేస్ వాష్ చేసుకోవడం కానీ లేదు అంటే ఐస్ క్యూబ్ని రబ్ చేసుకోవడం కానీ చేయడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అదనమాట ప్రాసెస్. సో మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ క్లీనప్ అంటే ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేయాలి. అండ్ దెన్ మీరు స్క్రబ్ చేసుకొని స్టీమ్ ఇచ్చుకోవచ్చు, లేదా స్టీమ్ ఇచ్చి స్క్రబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. జనరల్గా అసలు ఈ స్టీమింగ్ ఎవరికి చాలా బాగుంటుంది అంటే ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో అండ్ ఎవరికైతే బ్లాక్ హెడ్స్ ఇవి ఉంటాయి కదా, అవి ఈజీగా రిమూవ్ చేయాలి అంటే స్టీమింగ్ ఇచ్చుకుంటే, స్టీమింగ్ ఒక 10 minutes కనుక మీరు ఇచ్చినట్టయితే ఈజీగా మనం బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలాంటిది ఒకటి మార్కెట్లో దొరుకుతుంది. సో దీన్ని మీరు స్టీమింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా రబ్ చేసి రిమూవ్ చేయడం వల్ల మనకి ఆ ప్లేస్లో ఉన్న వైట్ హెడ్ సెల్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ రిమూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ కానీ యూజ్ చేయొచ్చు. సో ఎక్కువగా మీరు బ్లాక్ హెడ్స్ కనుక ఉన్నట్టయితే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇది కొనుక్కోండి. దీని పేరు కొమెడాన్ అనే అంటారు. సరిగ్గా నాకు ప్రొనౌన్సియేషన్ తెలీదు. సో అది నేను ఆల్రెడీ ఫేస్ని వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ ఏమో నేను గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. ఇది కాంబినేషన్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి, యాక్నీ ప్రోన్ స్కిన్కి చాలా బాగుంటుంది ప్లమ్ నుంచి. సో దీన్ని యూజ్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు స్క్రబ్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్క్రబ్ వచ్చి సేమ్ ప్లమ్ నుంచి కామోమైల్ అండ్ వైట్ టీ స్క్రబ్ అనమాట. సో ఇది నార్మల్ స్కిన్కి బాగుంటుంది, డ్రై స్కిన్కి బాగుంటుంది, అలానే కాంబినేషన్ స్కిన్కి బాగుంటుంది. దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ అలాగే డర్ట్ అదంతా క్లీన్గా రిమూవ్ అయిపోయి ఫేస్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే ఫేస్ని బాగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇందులో వాల్నట్ షెల్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ ఉందన్నమాట, వాల్నట్ పౌడర్ ఉంది. దానివల్ల ఇది మంచి స్క్రబ్ లాగా వర్క్ అవుతుంది. సో దీంతో స్క్రబ్ చేసుకుంటాను. చేసుకున్నాక ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో స్క్రబ్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. సో స్క్రబ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. నేనేమో కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఈ ఇది షీట్ మాస్క్ అనమాట.
సో ఇదేంటంటే కొంచెం హాయిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది, అందుకని ఇది వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒక 20 minutes అలా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చి మాన్సబ్ నుంచి బ్లూబెర్రీ నరిషింగ్ ఫేషియల్ మాస్క్ అనమాట. సో అంతే, ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ షీట్ మాస్క్ వేసుకొని నేను కొంతసేపు రిలాక్స్ అయ్యి పడుకుని పోతాను నేను కూడా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ షీట్ మాస్క్ ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ చూపించాను కదా, అందుకే ఇప్పుడు ఏం చూపించట్లేదు. జస్ట్ దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయాలి. సో ఇది అన్నమాట మాస్క్. దీనిపైన ఇది ఉంది కదా, ఇది వచ్చి తీసేసి మనం దీన్ని చక్కగా పెట్టుకోవాలి. చాలా హాయిగా ఉంటుంది. మీరు కనుక బాగా అలసిపోయి లేదా బాగా బయటన ఎండలోంచి తిరిగి వచ్చి ఫేస్కి మంచి రిలాక్సేషన్ ఇవ్వాలంటే ఇది సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా హాయిగా ఉంటుంది. సో అంతే, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.